వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్, ఎర్ర శ్రీనివాస్, కొత్త అనిల్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం పెట్టెం కావ్య, వేణుగోపాల్ దంపతులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని, స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాసుల రూపకంగానే కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడ నందు మధ్యాహ్న భోజనం ఈరోజు నిర్వహించబడుతుంది. ఈరోజు 18వ రోజు. దీనికి మన అన్నదాతలుగా వచ్చేసినటువంటి పెట్టం వేణు గోపాల్ మరియు కావ్య దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. వేణుగోపాల్ సార్ బర్త్డే సందర్భంగా ఈరోజు మనకు మధ్యాహ్న భోజనం ఇచ్చారు. సార్కి రాజరాజేశ్వర స్వామి ఆయుష్ ఆరోగ్యాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ పేద పిల్లల యొక్క అర్ధాకరణ తీర్చే విధంగా మనకు వైశ్య బృందం వాళ్ళు ముందుకొచ్చి నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మన ప్రిన్సిపల్ సారు, మా కళాశాల ప్రిన్సిపల్ సార్ చొరవతోని లెక్చరర్స్ అందరూ కూడా వెళ్ళి మన ఆది సీనన్న దగ్గరికి వెళ్ళి మధ్యాహ్న భోజనం గురించి అడగడం జరిగింది. సార్ వెంటనే ప్రతిస్పందించడము, ఓకే నేను చూసుకుంటాను అనడం, పక్కనే ఉండేటువంటి మన వైశ్య బృందం సార్ వాళ్ళు, తాటికొండ పవన్ సారు, ఎర్రం అనిల్ కుమార్, కొత్త అనిల్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ సార్ వాళ్ళు ముందుకు రావడం, మేము పెడతామని ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ వేములవాడ ప్రజానికానికి మేము ఈ సందర్భంగా ఒకటే విన్నవించాలనుకుంటున్నాము. ఈ కళాశాల మనది కాదు, మనందరిది. ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే మన వేములవాడ ప్రజలందరిది. దీనికి అడ్మిషన్లు పెంచే విధంగా వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వారి మా వేణన్న గారి బర్త్డే సందర్భంగా వారు ఈరోజు మనకు స్పాన్సర్గా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మనం కోరగానే ఈరోజు అన్న నేను స్పాన్సర్ చేస్తా ఈరోజు మధ్యాహ్న భోజనానికి అని చెప్పి వారు మనకు సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున మరియు మా నిర్వాహకుల తరఫున, కాలేజీ అధ్యాపకుల తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన పట్టణం కాదు, ఎక్కడున్న వరంగల్ నుండి కూడా మనకు సహకరించిన వేణన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఇలాగే 22, 23 తారీఖు వరకు నిత్యం కొనసాగుతుంది. ప్రతినిత్యం కూడా దాతలు మేము ఉన్నామంటూ మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించి కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సహకరిస్తుంది. స్థానిక మన కాలేజీ ప్రిన్సిపల్ కానీ మిగతా అటువంటి స్టాఫ్, మా రామకృష్ణ అందరూ మాకు సహకరిస్తారు. విద్యార్థులకు ఒకటే వినియోగించుకుంటున్నాం, మీకు భవిష్యత్తును సూచించేది, మీకు మార్గదర్శకంగా నిలిచేది ఇంటరే. మీరు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఇంటరే మీకు ముఖ్యం. నేను కూడా ఇందులో చదువుకున్నా. నేను చదువు పూర్తి స్థాయిలో రాకుండా క్రమశిక్షణతోటి ఎలా ఉండాలి, విద్యార్థి భవిష్యత్తులో ఎలా బతకాలని నేర్పేదే మనకి ఇంటర్. కావున విద్యార్థులందరూ కూడా మీరు క్రమశిక్షణతో చదువుకొని మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో మీ అమ్మా నాన్నలకు, కాలేజీలో అధ్యాపకులకు, నిర్వహిస్తున్న వారందరికీ కూడా మంచి పేరు తెచ్చి రానున్న కాలంలో మీరు మంచి ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలందరికీ కూడా ఉత్తమ సేవ చేయాలని